సరే, ఇది చూడమ్మా. ఇందులో ఏం కనిపిస్తోంది? మా అబ్బాయి చిన్నప్పుడు గాలిపటం ఎగిరేసేవాడు. అప్పుడు పడిపోయి మోకాలి దగ్గర గాయమైంది. ఆ రోజు గుర్తుకొచ్చింది. అమ్మా, ఈరోజు ఏం రోజు? గగన్ వస్తానన్న రోజు. ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడికో వెళ్ళాడు. రాత్రి 12 గంటలకి ఇంటికొచ్చాడు. వచ్చాడా? అవును, తలుపు కొట్టాడు. నేను లేచాను. నేను వెళ్లి తలుపు తీసేలోపు కోపంగా వెళ్ళిపోయాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు? నేను తలుపు తీయడం ఆలస్యం చేశాను, అందుకని. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. సరే అమ్మా, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. అలాగే డాక్టర్ గారు. కేపీ గారు, డాక్టర్ గారు, తనకి ఎలా ఉంది? తన మానసిక పరిస్థితి ఏం బాగోలేదు. అంటే మీ అబ్బాయి చనిపోయాడు అనే విషయాన్ని ఆవిడ మనసు అంగీకరించలేకపోతోంది. బుద్ధికి తెలుస్తోంది, కానీ మనసుకు తెలియట్లేదు. అందుకే గగన్ ఇంకా బతికే ఉన్నాడని, ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తాడని భ్రమలో ఉంది. అవునండి, రాత్రి 12 గంటలకు కూడా మా అబ్బాయి తలుపు కొట్టాడని చెప్తోంది కదండి. అదే నేను చెప్తున్నాను. జ్ఞాపకాలు వాస్తవాలు రెండూ కలిసిపోతున్నాయి. డాక్టర్ గారు, ప్రమాదమా? అవును, ఇలాగే వదిలేస్తే ప్రమాదమే. ఎందుకంటే ఆవిడ రోజంతా గగన్ గురించి ఆలోచిస్తోంది. ఇక్కడ ఎటు చూసినా గగనే గుర్తొస్తాడు. ఈ వీధిలో ఎటు చూసినా గగనే గుర్తొస్తాడు. ఇలా ప్రతి క్షణం అవే జ్ఞాపకాల్లో ఉంటే క్రమంగా ఆవిడ మానసిక సమతుల్యత పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. శారద పిచ్చిదైపోతుందా? ఆ మాట నేనిప్పుడే చెప్పలేను, కానీ ఆ ప్రమాదం మాత్రం ఉంది. దీనికి ఒకటే పరిష్కారం: పరిస్థితులు మార్చాలి. అంటే ఎలా? ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ జ్ఞాపకాలు, ఈ పరిసరాలు కొంతకాలం దూరం చేయాలి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. అప్పుడే తను బలంగా కోలుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్తానండి. ఆవిడకిప్పుడు మందుల కంటే మీ తోడు అవసరం. నేను వెళ్ళొస్తానండి. హలో, బయలుదేరుతున్నాను.